ఒక్కటే రావాలి. ఇది తోటకూర వడలు వచ్చేసి తోటకూర, కొత్తిమీర, శనగపప్పును 6 గంటలు నానబెట్టుకొని తర్వాత దానిలో పచ్చిమిర్చి వేసి గ్రైండింగ్ చేసి తోటకూరను, కొత్తిమీరను దీనిలో మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి 1/2 కిలో శనగపప్పుకు 10 కట్టల తోటకూర, 1 కట్ట కొత్తిమీర తీసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కటి నిదానంగా చిన్నగా చేతులతో చేసుకుంటూ నిదానంగా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి గైస్, మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. హెల్త్కి కూడా తోటకూర చాలా మంచిది. మనం బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి గాయస్. క్రిస్పీగా క్రంచీగా చాలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి గాయస్. ఇలా బ్రౌన్ కలర్ వస్తే క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గాయస్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే బాయ్. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.